హే మామ ఎట్లా ఉన్నారు? నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు కడుపు నిండా తింటూ ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాలి. ఎందుకంటే నేను ఒక డైట్ ప్లాన్ చెప్పబోతున్నా. 1800 క్యాలరీస్ డైట్ ప్లాన్, 125 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ప్రతి మీల్లో కడుపు నిండా తింటారు, ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేస్తారు, ఫ్యాట్ లాస్ కూడా అవుతారు. ఇది నా గ్యారంటీ. సో వీడియో మొత్తం చూడు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా ఇన్స్టా హ్యాండిల్ ఇస్తున్నా, ఆడ కూడా ఫాలో కొట్టేసేయండి. ఆల్మోస్ట్ 30K ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నా. సీదా డైట్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దాం. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే ముందు ఒక పెన్ను పేపర్ తెచ్చి పెట్టుకోండి. నేను చెప్పే డైట్ ప్లాన్ మొత్తం రాసి పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను ఫుడ్స్ ఏం చూపించాను అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అదే తింటే మీకు అడ్వాంటేజ్ ఏందో కూడా చెప్తా. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళిపోతే 4 బ్రౌన్ బ్రెడ్స్ తీసుకోండి, 30 గ్రామ్స్ పీనట్ బటర్ తీసుకోండి. నార్మల్ది, డార్క్ చాక్లెట్ వదిలేసేయండి. నార్మల్ పీనట్ బటర్ తీసుకోండి. అండ్ 300 గ్రామ్స్ వాటర్ మిలన్ తీసుకోండి. ఇందులో వచ్చేసి 524 క్యాలరీస్ ఉంటాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రోటీన్ కూడా చాలా తక్కువ వస్తుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రోజు మొత్తంలో ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్, కానీ ప్రతి మీల్లో ప్రోటీన్ పక్కా ఉండాల్సిన అవసరం లేదు. అట్లా కొంతమంది తింటారు, నేనైతే తినలేదు, అట్లా కూడా గెయిన్ చేసిన. అట్లా తినాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రోటీన్ ఇంటేక్ 120 గ్రామ్స్ ఉంటే ఆ 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. సో అర్థమైంది అనుకుంటే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో అయితే ప్రోటీన్ అంటే ఉండదు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో బ్రౌన్ బ్రెడ్ తినడం ఎందుకు అంటే, బ్రౌన్ బ్రెడ్ అనేది కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఏంటంటే మెల్లగా డైజెస్ట్ అవుతుంది. అంటే నీ పొట్టలో చాలా వరకు లాంగ్ టర్మ్ దాకా ఉంటుంది. ఇంకా దాన్ని ఉత్తి బ్రెడ్ తింటే మనకి మజా రాదు కదా, సప్పగా ఉంటుంది. సో దాన్ని పీనట్ బటర్తో యాడ్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే పక్కన వాటర్ మిలన్ యాడ్ చేసుకుంటాం. వాటర్ మిలన్ ఆల్మోస్ట్ 400 గ్రామ్స్ కాబట్టి, నీ 300 400 చెప్పిన ఆల్మోస్ట్ బౌల్ నిండి ఉంటుంది. ఈ 3 తిన్నాక, అంటే ఇది తిన్నాక నీ స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. ఇంకా నువ్వు తర్వాత ఏమైనా తిందాం అనుకున్నా పోదనమాట. ఇందులో వచ్చేసి 524 క్యాలరీస్ అయితే ఉన్నాయి. సో నోట్ చేసి అయితే పెట్టుకోండి. సో సీదా లంచ్లోకి వెళ్ళిపోదాం. లంచ్లో మెయిన్గా ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఎక్కువ. సో ప్రోటీన్కి వచ్చేసి చికెన్ 220 గ్రామ్స్ తీసుకోండి, అది కూడా బ్రెస్ట్ పీస్. తర్వాత 1 ఆనియన్ అండ్ 1 టమాటో తీసుకోండి. దీంతో ఒక కర్రీ చేసుకోండి, ఆయిల్ లేకుండా. మీకు ఈ రెసిపీ ఐడియా లేకపోతే నా షార్ట్స్లో ఒక రెసిపీ కూడా పెట్టిన, ఒకసారి స్క్రోల్ చేస్తే మీకు దొరికేస్తుంది. రెసిపీ మస్తు ఉంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. నేను రెగ్యులర్గా తింటుండే. సో ట్రై చేయండి. దీంతో కర్రీ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కుకుంబర్ 200 గ్రామ్స్ తీసుకోండి. ఇది మెయిన్గా ఫైబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏంటంటే ఫైబర్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనమాట. ఇవి ఎట్లా హెల్ప్ చేస్తాయి అంటే, మన డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మన డైజెషన్ ఈజీ అయ్యడానికి ఫైబర్ అనేది పక్కా ఉండాలి మీల్స్లో. సో ఇది అందుకనే మీల్స్లో 200 గ్రామ్స్ కుకుంబర్ తీసుకుంటాం. అండ్ రైస్ వచ్చేసి 100 గ్రామ్సే ఉంటుంది. ఇక్కడ రైస్ ఎక్కువ కార్బ్స్. రైస్లో 100 గ్రామ్స్కే ఆల్మోస్ట్ ఎన్ని కార్బ్స్ ఉంటాయి? 34-35 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉంటాయి. దీన్ని ఎక్కువ తినకండి. సో 100 గ్రామ్స్ రైస్, 220 గ్రామ్స్ చికెన్, 50 గ్రామ్స్ ఆనియన్, 50 గ్రామ్స్ టమాటో, 200 గ్రామ్స్ కుకుంబర్. ఈ మీల్ ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. మీరు చూసుకుంటే ఈ మీల్ని మీరు యాడ్ చేసినాక ఏంది ప్లేట్ నేను ఇంత ఉంది అని మీరే షాక్ అవుతారు. అండ్ దీనిలో ఓవరాల్ క్యాలరీస్ ఎన్ని వచ్చినాయంటే 448 క్యాలరీస్ ఉంటాయి. ఇది కూడా స్టమక్ని ఫుల్ చేస్తుంది. ఇదే తినండి. అండ్ రెసిపీ చెప్పిన కదా చూడండి. సో స్నాక్స్కి వెళ్ళిపోదాం. స్నాక్స్లో వచ్చేసి ఒక బనానా, 8 గ్రామ్స్ ఆఫ్ క్యాష్యూ, 8 గ్రామ్స్ ఆఫ్ ఆల్మండ్, 300 గ్రామ్స్ ఆఫ్ మస్క్ మెలన్. ఇప్పుడు ఫ్రూట్ మన సమ్మర్లో మస్క్ మెలన్ బాగా తింటారు. సమ్మర్లో తినాల్సిన ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే మస్క్ మెలన్, తక్కువ క్యాలరీస్లో మస్క్ మెలన్, వాటర్ మిలన్ అనమాట. సో 300 గ్రామ్స్ మస్క్ మెలన్. ఇంకో పంచాయతీ ఏంటంటే, ఇన్ కేస్ మీరు పొద్దున జిమ్కి వెళ్తున్నట్టయితే ఒక బనానా, ఇప్పుడు చెప్పిన బనానా జిమ్కి వెళ్ళే ముందు తినేసి జిమ్కి వెళ్ళిపోండి. దాని తర్వాత వచ్చినాక యాజ్ యూజువల్ బ్రౌన్ బ్రెడ్ ఇది చెప్పినా అది తినండి. ఇన్ కేస్ అందులో మీకు ప్రోటీన్ ఉండాలి అనుకుంటే, మీకు చెప్పిన 220 గ్రామ్స్ చికెన్ ఉంది కదా, ఆ చికెన్ 100 గ్రామ్స్ని పొద్దున యాడ్ చేసుకోండి. మీరు ఎట్లా యాడ్ చేసుకున్నా రోజు మొత్తంలో ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఈవినింగే జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, లంచ్ చేసేసినాక ఒక 1 అవర్ తర్వాత జిమ్కి వెళ్ళిపోతే మస్తు బెటర్ అనమాట. దాని తర్వాత వచ్చి స్నాక్స్ తినేయండి. స్నాక్స్లో ఇదేంటంటే నేను ఉల్టాగా చెప్తున్నా. బేసికల్గా అందరు ఏం చెప్తారంటే జిమ్ తర్వాత ప్రోటీన్ తీసుకోండి అంటారు. నేను కూడా జిమ్ తర్వాత ప్రోటీన్ తీసుకోండి పక్కాగా,
లేకపోతే బాడీ రాదని కొంతమంది అంటారు. అట్లేం లేదు. నేను ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసిన. నేను జిమ్ చేసిన తర్వాత ప్రోటీన్ తినకుండా 3-4 మంత్స్ కూడా పోయినా. సో, అట్లా కూడా బాడీ బిల్డ్ అయింది. ఎందుకంటే లైక్ చాలా వరకు మీకు డౌట్ వస్తే మీరు ఎక్కడైనా అడగండి. రోజు మొత్తంలో ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. ప్రతి మీల్‌లో ప్రోటీన్ ఇంటేక్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటది. కానీ అందరికి ఆ కన్వీనియంట్ ఉండదు. ఇప్పుడు నేను హాస్టల్ పోయినప్పుడు గానీ, నేను బయటికి పోయినప్పుడు ప్రతి మీల్‌లో ప్రోటీన్ తినాలంటే ఇప్పుడు అన్న నాకు ప్రోటీన్ కావాలి. టిఫిన్ సెంటర్ పోయి ప్రోటీన్ అడగలేము. అట్లా అడగలేము కదా! అందరికి పోయి ప్రోటీన్ కావాలి. ప్రతి మీల్‌లో ప్రోటీన్ ఉన్న దగ్గర యాడ్ చేసుకుంటాం. నేను ఒకటేసారి లైక్ ఒకరోజైతే ఒక 2-3 డేస్ ట్రావెలింగ్‌లో ఉండి ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నా అని లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మీల్‌లో ఒకటేసారి ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో, ప్రోటీన్ ఇంటేక్ రోజు మొత్తంలో కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నాం అనేది అస్సలు కాదు. సో, ముచ్చట అర్థమైంది అనుకుంటున్నా. డిన్నర్‌లోకి వెళ్ళిపోతే 2 హోల్ ఎగ్స్ తీసుకోండి, 2 ఎగ్ వైట్స్ తీసుకోండి, 50 గ్రామ్స్ ఆనియన్ తీసుకోండి, 3 గ్రామ్స్ ఘీ తీసుకోండి. దీంతో బుర్జీ చేసేసుకోండి కర్రీ. దాని తర్వాత 100 గ్రామ్స్ రైస్, 200 గ్రామ్స్ కుకుంబర్ ఇందులో కూడా. సో, ఈ మీల్ కూడా ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది. పడుకునే గంట ముందు ఇదైతే తినండి. సో, మీకు మళ్ళా మీరు ఏమంటారు, నేను చెప్పిన మీల్స్ ఏం గుర్తు లేకపోతే అంటే లైక్ రాసుకోవడం మళ్ళీ మిస్ అయిపోయిందంటే మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ ఇన్ కేస్ మీకు లేదు మాకు చెప్పింది ఓకే కానీ మాకు క్లియర్ ఉంటే బాగుంటుంది అంటే నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికైతే చూస్తా. ఎందుకంటే ఇదంతా ఇది ఇందులో యాడ్ చేసిన మై ఫిట్నెస్ పల్ నేను ఫాలో అవుతున్న యాప్లో. సో, ఇప్పుడు ఇదంతా తీసుకుపోయి ఆడబెట్టుడు అంటే పెద్ద దమ్ పని. సో, అందుకనే ఈ డిన్నర్లో వచ్చేసి 442 క్యాలరీస్ ఉన్నాయి. సో, ఓవరాల్గా ఇందులో 1800 క్యాలరీస్ ఉన్నాయి. దీని ఒక మ్యాక్రోస్ గురించి మాట్లాడితే 125 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 221 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్, 45 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో, ఈ డైట్ ప్లాన్ పక్కా ఫాలో అవ్వండి. మీరు ఫ్యాట్ లాస్ అయితే మంచిగా అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే కడుపు నిండా తింటారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కార్డియోలో 10K స్టెప్స్ అయితే పక్కా వేయండి. అండ్ మెయిన్గా వర్కౌట్ జిమ్కి పోయి కార్డియోనే గంటలు చేస్తే ఈ డైట్ ఫాలో అయినా కూడా మీరు సన్నగా అవుతారు. కానీ మజిల్ కూడా లాస్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు 40 నుంచి ఈ మధ్యలో ఏజ్ రాగానే మీకు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఎక్కలేని రోగాలు వచ్చేస్తాయి. సో, అట్లా చేయకండి. ఫస్ట్ జిమ్ పోగానే వార్మ్ చేసినాక స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. అంటే వెయిట్ లిఫ్టింగ్ చేయండి. మంచిగా వెయిట్ లిఫ్టింగ్ చేయండి. ఇన్ కేస్ మీకు వర్కౌట్ ప్లాన్లో ఏమైనా డైట్ ఉంటే మన ముందు వీడియోలో వర్కౌట్ ప్లాన్స్ కూడా పెట్టినా. ఒకవేళ కావాలంటే కమెంట్ చేయరు, దీనికి కూడా పెడతా. సో, మంచిగా వర్కౌట్ ప్లాన్ గట్టిగా ఫాలో అవ్వు. కార్డియోలో 10,000 స్టెప్స్ నడువు. దాని తర్వాత మంచి స్లీప్ 7-8 అవర్స్ స్లీప్ మంచిగా వండుకో. అండ్ దాని తర్వాత ఇది డైట్ మెయిన్. డైట్ లేకపోతే ఈ 3 చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వు. నీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ వచ్చినా అంటే లైక్ నీకు ఇంకా ఫర్దర్గా వర్కౌట్ వీడియోస్ కావాలన్నా ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయి. మంచిగా కంటెంట్ చేద్దాం. నా టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. నాకు నేనే హెల్ప్ చేసుకున్నా. అంటే యూట్యూబ్ వీడియో అటు వీడియో చూసుకొని డైట్ ప్లాన్ల గురించి నేర్చుకున్నా. నేను వర్కౌట్స్లో వీక్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే వర్కౌట్స్లో అయితే వీక్. నేను డైట్ ప్లాన్లోనే నా స్ట్రాంగ్ జోన్. అంటే స్ట్రాంగ్ జోన్ అంటే నేను గెయిన్ చేసిన నాలెడ్జ్. ఎందుకంటే 2-3 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా ఓన్లీ వర్కౌట్ చేస్తూ. అప్పుడు అర్థమైంది డైట్ లేకపోతే బాడీ లేదు, ఏం లేదని అర్థమైంది. సో, అందుకనే మంచిగా నేను చెప్పిన డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. మీకు ఫ్యాట్ లాస్ కూడా అవుతారు. ఇన్ కేస్ మన వ్యూవర్స్లో వెయిట్ గెయిన్ డైట్ ప్లాన్ కూడా కావాలంటే కమెంట్ చేయరు. నెక్స్ట్ డీటెయిల్ ప్లాన్ కూడా చేస్తా. సో, రేపు కలుద్దాం. రేపు కలుద్దాం. రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నా. టైం కుదురుతలే కానీ రెగ్యులర్గా అయితే చేస్తా. చలో బాయ్, ఉంటున్నా.